సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం పుష్యబహుళ షష్ఠి శుక్రవారం ఉత్తర నక్షత్రం జనవరి 9వ తారీఖు. యథావిధిగా 3 గంటలకు సుప్రభాతం అయిన తర్వాత ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, పురుషత్ పారాయణం, ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్రమాత్యం, వరాహపురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావై సేవాకాలం, విశేష సేవాకాలంతో సమాంతరంగా నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చేతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధులు తాయార్ల సన్నిధి, లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధానంలో మంగళాశాస్త్రం అయిన తర్వాత ఆండాళమ్మవారి తిరువీధి మహోత్సవం, అమ్మవారి సేవ ఆండాళ్ళ సన్నిధికి వెంచేసిన తర్వాత ఆండాళ్ళ సన్నిధుల్లో విశేష ఆరాధనం, నివేదనం అయిన తర్వాత సేవాకాలం, మంగళాశాస్త్రం, శాతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత ఆనాటి పాసుల వ్యాఖ్యాన విన్నపం అయిన తర్వాత అమ్మవారి ప్రధానాలయంలోకి వెంచేస్తారు. వేంచేసిన తర్వాత వైలారగింపు అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో విశేష ఆరాధనం, నివేదనం, సేవాకాలం, శాతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో రాజభోగ నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదన పూర్తి వేసుకున్న తర్వాత మంగళాశాస్త్రం. ఇది అయిన తర్వాత నిన్న రాత్రి పరమపదోత్సవం చేసుకున్నటువంటి పరమపదనాథులు వారు వేంచేస్తారు, హంసమూలకి వేంచేస్తారు. ఆళ్వార్లు పరమపద వాసులు అమ్మవారితో కూడి ఆ బంగారు తొడికినితో పాటు ఆ హంసమూలకు వేయించేస్తారు. హంసమూలకు వేయించేసిన తర్వాత గత 20 రోజులుగా 4000 దివ్య ప్రబంధం పారాయణం చేయడం, సేవాకాలం చేసి విన్నపం జరుగుతోంది. అధ్యయనోత్సవం అంటాం దీన్ని. ఈ అధ్యయనోత్సవం పూర్తవుతుంది. ఇవాటితోటి రాపత్తు పూర్తి అన్నమాట. అది పూర్తయి అక్కడ ఏల్శాత్తు నూత్తందాది షాత్ అంటాం. ఆ నూత్తందాది షాత్తు జరుగుతుంది. రామానుజ నూత్తందాది సేవాకాలం అయిన తర్వాత అక్కడ నివేదనం అయిన తర్వాత ఆ మంగళాశాస్త్రం, చేతమరగోష్ఠి, ఆళ్వారి సన్నిధికి మర్యాద సమర్పణం అయిన తర్వాత స్వామివారు మళ్ళీ ప్రధానాలయంలోకి బేడ ప్రదక్షిణ పూర్వకంగా వేంచేస్తారు. ఈ కార్యక్రమం అంతా సుమారు 6:30 గంటలకి కార్యక్రమం పూర్తయి రాజభోగ నివేదనం అయిన తర్వాత స్వామివారి హంసములకు వేయించేసిన తర్వాత సర్వదర్శనం కొనసాగుతుంది. ఇదైన తర్వాత స్వామివారు ప్రధానాలయంలోకి వేయించేస్తారు. వేయించేసిన తర్వాత అలంకార విసర్జనం జరుగుతుంది. అందుచేత ఈనాడు ఆర్జిత సేవలైనటువంటి ఇవాటి నుంచి అంటే 9వ తారీఖు నుంచి ఆర్జిత గోవిందరాజస్వామితో సంబంధం ఉన్నటువంటి ఆర్జిత సేవలు రద్దు చేయబడతాయి. ఇవాటి నుంచి రేపటి నుంచి ధారోత్సవాలు ప్రారంభం. అందుకని ఇవాటి నుంచి సహస్రనామార్చనం, అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చనం, తులసీదళార్చనం, గరుడ సేవ, నిత్య కళ్యాణం మొదలైన సేవలు అన్నీ రద్దు చేయబడతాయి. అలాగే లక్ష్మీనారాయణ వ్రతాలు కూడా రద్దు చేయబడతాయి. ఇవాటి నుంచి 19వ తారీఖు వరకు భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. రాత్రి 7 గంటలకు రాత్రి ఆరాధన, విశేషమైనటువంటి హోమము అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాతుమరగోష్ఠి అయిన తర్వాత ఏకాంత సేవ, కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.